ఇక్కడ ఈ గుడిని సందర్శించడానికి ఎవరెవరు వచ్చారు? మగపేరు శ్రీమంతుడు, ఓకే, కుప్పేశ్వరుడు, వెంకట నరసయ్య, తిరుపతి, సింత స్వామి, ఓకే, ఇంకా కొందరు పేర్లు తెలియదు. అంటే వీళ్ళు ఎట్లా ప్రభుత్వ ప్రతినిధులుగా ఏమన్నా ప్రభుత్వం కూడా ఏమన్నా చెప్పిందా ఇట్లా చేస్తాం మేము ఈ వాళ్ళు సొంతంగానే చేద్దామని అనుకున్నాను. వాళ్ళ సొంతంగా చేస్తాం, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అనేది అయితే లేదు ఇప్పటి వరకు అయితే. ఎట్లా మరి నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఎటువంటి డెవలప్ చేయాలని భావన మాకు, కానీ ఇంతమంది చెప్పినా వస్తువులు పోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎంతమంది చాలా వరకు ఫేమస్ ఉన్నటువంటి గుడి భక్తులు రెగ్యులర్ గా వస్తుంటారా? వస్తారు, గిట్ల ఎప్పుడైనా వస్తుంటారు. అంటే ఇక్కడ మామూలు కూడా చాలా మంది 10 ఇళ్ళు ఉంటే ఇక్కడ ఏది లేదు, ఇక్కడ ఇన్కమ్ ఏం లేదు, బస్సు ఏం లేదు, ఈ పోయి ఊళ్ళ పడి వస్తున్నంట. అంటే మీ పరిస్థితి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, మీకు ఎలాంటి జీతపత్యం అనేది ఏం లేదు. మీరు ఎన్నేళ్ల నుంచి ఇట్లా ఇక్కడ మీ జీవితాలు మొత్తం ఇక్కడ తరతరాల ముత్తాతల నుంచి చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు. కూడా బంద్ అయిపోయింది. ఓకే ఓకే, అంటే మీరు ప్రభుత్వాన్ని ఏమైనా రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? చెప్పు. ఏమి ప్రభుత్వం డెవలప్ చేయాలి, డెవలప్ చేస్తే ప్రజలకు సౌలభ్యకరంగా ఉంటుంది. మాకు కూడా ఏమైనా బస్సు దొరుకుతుందండి. అదే అదే అదే. ఓకే ఓకే, ఒకసారి గుడిని చూడండి. ఇక్కడ పురాతనమైనటువంటి కట్టడము, ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు చేయలేదు. ఇక్కడ వర్షం వచ్చినా, వాన వచ్చినా, ఎండొచ్చినా, ఎట్లొచ్చినా గానీ ఇక్కడ పారిశుద్ధ్యం కూడా ఎట్లా ఉన్నదో అట్లనే ఉంది. జనరల్ గా మనము వేరే ఇతర దేవస్థానాలను చూసుకుంటే ఈ జాంబవంతుని యొక్క గుడి చూసుకుంటే పూర్తిగా శిథిలావస్థలో ఉంది. దానికి నిరూపణ ఇట్లాంటి పరిస్థితి ఏర్పడదు, చెత్త చెదారం అంతా. ఇక్కడ ప్రభుత్వ తరఫున వచ్చినటువంటి వాళ్ళు కూడా శిలా పథకం అనేది ఏర్పాటు చేసిరు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ చేయకపోగా ఇక్కడ వచ్చే భక్తులకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించి ఈ మాదిగ సమాజంలో ఉన్నటువంటి పెద్దలు ఒక్కసారి ఆలోచించి మనకు ఆరాధ్య దైవం అయినటువంటి ఆదిజాంబవంతుని గుడిని అభివృద్ధి చేసుకుందాం. అందరిలో మనం కూడా ఈ జాంబవంతుని యొక్క చరిత్రను సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరము ఒక్కసారి ఆలోచించి, ఎందుకు అనంటే పుణ్యక్షేత్రం ఉన్న పుణ్యక్షేత్రాన్ని కాపాడుకోవడం అనేది చాలా మనకున్నటువంటి గొప్ప అవకాశం. ఆ అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోకుంటే మనల్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఒకసారి ఆలోచించి ప్రభుత్వం, అదేవిధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి చైతన్యం చేస్తున్నటువంటి మేధావులు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ యొక్క జాంబవంతుని గుడి అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.